హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జేడి. వెల్కమ్ టు బిగ్ బాస్ అప్డేట్స్. బిగ్ బాస్లో చాలామంది కామెంట్లు పెట్టేది ఇంకో విషయం ఏంటంటే 40-50 lakhs ఇచ్చేస్తారంట కదా సూట్ కేసు వేరే వాళ్ళకి అని చెప్పేసి, అంటే విన్నర్ కాకుండా. అలాగే సెక్యూరిటీకి సంబంధించిన విషయాలు ఉన్నాయి. ఈ రెండు కూడా ఒకసారి చూద్దాము. ఫస్ట్ 40-50 lakhs నాకు తెలిసినంత వరకు ఇయ్యరు, ఎందుకంటే అక్కడ ఉన్నాయే 55 lakhs. 40-50 lakhs ఇంకోటికి ఇస్తే విన్నర్గా లాలీపాపే మిగిలేదు, ఇంకేం మిగలదు. సో కాబట్టి అంత ఇవ్వరు. బట్ ఆఫర్ అయితే సూట్ కేసు ఆఫర్ అయితే ఉంటుంది, కానీ అమౌంట్ చేంజ్ ఉంటుంది, అంత అయితే ఉండదు ఖచ్చితంగా. టాప్ 3లో ముగ్గురు ఉన్నారు ప్రస్తుతానికి, నబీల్ అండ్ గౌతమ్, నిఖిల్. సో వీళ్ళ ముగ్గురు ఉన్నప్పుడు ఆఫర్ చేస్తారా లేదంటే ఇద్దరు ఉన్నప్పుడు ఆఫర్ చేస్తారా అనేది తెలియదు. అవసరం అనుకుంటే నేను అన్నపూర్ణ స్టూడియోకి వెళ్ళ కూడా ఇక్కడి నుంచి అప్డేట్ ఇస్తూ ఉంటా, అందులో కూడా నాకు ఎలాంటి ఇది లేదు. సో కాబట్టి వెయిట్ చేయండి. ఇక సెక్యూరిటీ విషయానికి వస్తే దాదాపు 300 మంది పోలీసులతో సెక్యూరిటీ, అష్ట దిగ్బంధనంలో అన్నపూర్ణ స్టూడియో, అందులో ఎలాంటి డౌట్ లేదు. 300 మంది పోలీస్ సెక్యూరిటీ అండ్ 56 సీసీ కెమెరాలు తాట తీసి వదిలిపెడతారు అక్కడ. నాకు తెలిసి ఆల్మోస్ట్ ఇప్పుడున్న దాని ప్రకారం అయితే కార్లోంచి బయటకు వచ్చి ఇట్లా చెయ్యూపడానికి కూడా ఛాన్స్ ఇయ్యరేమో అనిపిస్తుంది. సో కాబట్టి అక్కడికి వెళ్ళే వాళ్ళు ముఖ్యంగా జాగ్రత్తగా ఉండండి. చాలామంది వెళ్తారని చెప్తున్నా, జాగ్రత్తగా ఉండండి. లేదంటే వెళ్ళకుండా టీవీలలో దాంట్లో చూసుకోండి ప్లీజ్. ఇట్స్ మై రిక్వెస్ట్. ఎందుకంటే ఇబ్బంది పడి రావద్దు. మీడియా వాళ్ళని కూడా చూడరు, ఒక్కొక్క హీట్ ఆఫ్ ది మూమెంట్ కొట్టినా కొడతారు. ఆల్రెడీ నాకు కూడా దెబ్బలు పడి లాస్ట్ టైం. సో అందుకని చెప్తున్నా. సో సూట్ కేసు అయితే 40-50 lakhs అయితే ఇవ్వరు, కొంచెం తక్కువ ఉంటుంది. ఇంకోటి హై సెక్యూరిటీ ఉంది కాబట్టి ప్లీజ్ కేర్ఫుల్. అది కూడా బయటికి వచ్చేది ఏదో 11ంటికే ఏం రారు, 12 అవుతుంది ఆల్మోస్ట్, లేదంటే 1 కూడా కావచ్చు సిచ్యువేషన్ బట్టి. 11 తర్వాతే స్టార్ట్ అవుతాయి, 11:30 ఆ తర్వాత నుంచి. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.